ఓ పెళ్లి కాని యువకులారా, జర్రకి వీడియో మీకోసమే చూసే ప్రయత్నం చేయరు. వా నా వీడియో పెట్టే ఓసారి. చూస్తురు కదా ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే హైదరాబాద్ దగ్గర అబ్దుల్పురం మెట్టి దగ్గర. అయితే ఆడనట ఒక కరెంటు టవర్ ఉందట. ఆ టవర్ కాడికి ఒక యువకుడు వచ్చిందట. ఆ టవర్ చుట్టూ తిరుగుతూ ఉన్నట. స్థానికులు అనుకున్నట్టే కరెంట్ డిపార్ట్మెంట్ వాడే మనకెందుకు అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈడు అటు ఇటు చూసినట్టు చిన్నగా టవర్ బాగానే బాకిండు. పైదాకా పోయిండు. పైకి పోయినాక ఆడికి పోయినాక కేరింతలు కొడుతున్నట. ఇక మేము సపరేట్ అనుకొని స్థానికులు అంతా పోయి చూసినట్ట. ఎవరో పిల్ల పైకి ఎక్కిన ఏం సంగతి అంటే మా ఇంట్లో మా అయ్యమ్మ నా పెళ్లి చేస్తలేరు, నేను దీని మీకే దుంగిసేస్తా అని చెప్పిందట. కొని పాడైపోయిన అయ్యమ్మ పెళ్లి చేయకు టవర్ ఎక్కుతారా అమ్మగాని దిగిరా అంటే దిగుతలేడట. ఇక స్థానికులు ఏం చేసినట్టే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు బదిలాడట. వాళ్ళ మాట వినలేదంట. ఆ తర్వాత ఏమైంది, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిరట. వాళ్ళు వచ్చి బదిలాడట. దిగిరా మా అయ్యగానికి అంత పైకి ఎక్క దిగిరా అంటే దిగలేదంట. ఇక లావలేదనుకొని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసిరట. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎవరా పిల్ల పైకి ఎక్కే నాటకాలు చేస్తున్నాం, అందరిని ఇబ్బంది పెడుతున్నాం, అసలు ఏం దిగవా అంటే మీరు పైకి వస్తారని నేను దుంకిసేస్తాను పెట్టినట. దుంకకరా నీకు పెళ్ళేక కావాల్సింది మేము చేపిస్తాం కానీ మా అమ్మగాని దిగిరా అంటే దిగుతలేనట. ఇక లాభలేదనుకొని ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు పైకి పోతున్నారు. వీళ్ళు పైకి పోతామంటే ఆడు ఇంకా పైకి పోయినట. మయ్యగాని దిగిరా మా అమ్మగాని దిగిరా అనేసరికల్లా అట్ట పట్టుకున్న వాళ్ళ లోపే పుసుకున్న జారింటి కింద పడ్డాడు. 3 డొలకలు వేసింటి కింద పడ్డాడు. ఈ అదృష్టం ఏంటంటే పక్క పోయి ఒక బురదకుంట ఉందంట. ఆ బురదకుంటలో పడ్డాడట. పడి కాలేకలు ఇరిగి బతికిన ప్రస్తుతానికి బతికిన అంతే. ఇంకా బత్తాడా సస్తరా అనేది తెలియదు. అవరా పిల్ల ఉత్త పుణ్యానికి గంట పైకి లేకి కింద దిగుతీవి. ఇప్పుడు బతికే ఇంటి ప్రస్తుతానికి కొనవై దావకాలు వేసిరి. ఆ దావకాలు ఉత్తగా అయితే ఆదులా ఆ దావకానికి పోతే 5-6 లక్షలు మళ్ళీ ఖర్చు. బతుకుంటే ఖర్చు అన్నట్టుగా లెక్క. పెళ్లి కావాలంటే కష్టం చేసుకోవాలి. అయ్యమ్మకి చెప్పాలి, అమ్మ నేను ఇంత కష్టం చేస్తాను నాకు పెళ్లి చేయరనాలే. గడ పిల్లు ఉంది గిడ పిల్లు ఉందని పోవాలి. లేకపోతే నీ అంతలు నువ్వు చూసుకోవాలి. గదో లెక్క కానీ టవర్ ఎక్కి నేను దొంగతా. ఇప్పుడు అవుతుంది వస్తున్నా పెళ్లి. ఇప్పుడు అయితే అది జిల్లెటేటుకు పక్క అవుతుంది పెళ్లిగా. కర్మదాలు తెచ్చాను అయితే పొద్దుకంగా తీసుకొస్తారు. ఇంటికాడ తీసుకొచ్చి కీర్తన పెడతారు. రేపు పొద్దుగాల జిల్లెటేటుకు తీసి పెళ్లి చేస్తారు. గిట్ట ఉంటా అదే పెళ్లి చేసుకునే బుద్ధి ఉంటే కష్టం చేసుకోవాలి, పిల్లని దోలాడుకోవాలి, చేసుకోవాలి. కానీ టవర్ ఎక్కి దుంకితే ఏం పాడవుతుంది నాయన.